కావలి పట్టణంలోని అన్నపూర్ణ వస్త్ర మార్కెట్లో వ్యాపారులు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ కేంద్ర, రాష్ట్ర సభ్యులు అమర సుబ్బారావు ఆధ్వర్యంలో వ్యాపారులు అందరూ ఒకచోటికి చేరుకొని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమర సుబ్బారావు, అమర వేదగిరిలు ఎంత్రీ న్యూస్తో మాట్లాడారు. గతంలో తాము బీదా మస్తాన్రావుకి రైల్వే సమస్యలు వివరించడం జరిగిందన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రిని కలిసి వివరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అన్ని హంగులు, ఆదాయం ఉన్న కావలి రైల్వే స్టేషన్ పట్ల రైల్వే శాఖ శ్రద్ధ తీసుకోవాలని కోరారు. బీపీసీఎల్, రామాయపట్నం పోర్ట్, ఎయిర్పోర్టులు వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చెందాలన్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, స్థానిక ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కూడా వివరించడం జరిగిందన్నారు. అందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజున కావలి డెవలప్మెంట్ లో భాగంగా మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారికి గత నెలలో కావలి పట్టణ ప్రజల తరఫున, వ్యాపార వర్గాల తరఫున, విద్యా సంస్థల తరఫున ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అది కావలిలో రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ పథకంలో చేర్చే విధంగా NSG 4 కేటగిరీలో ఉన్న 38 మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన విభాగాల్లో 37ని అమృత్ భారత్ పథకంలో చేర్చడం జరిగింది. గతంలో మన కావలి స్టేషన్ NSG 4లో ఉన్నప్పటికీ అమృత్ భారత్ పథకంలో దాన్ని సెలెక్ట్ కాబడలేదు. దానిని ఈ మధ్యకాలంలో మనం బీదా మస్తాన్రావు గారిని కలిసి ప్రత్యేకంగా కావలికి కావాల్సిన వసతులు, ఎన్ని ట్రైన్స్ ఆపాల్సి ఉంది, గత లాంగ్ స్టాండింగ్ పెండింగ్ లో ఉన్నటువంటి శబరి ఎక్స్ప్రెస్ కానీ, హౌరా మెయిల్ కానీ, GT ఎక్స్ప్రెస్ కానీ, బెంగళూరుకు వెళ్లే వస్తు కోసం హౌరా బెంగళూరు ఎక్స్ప్రెస్ ని కావలిలో నిలుపుదల చేయాలని, అది అత్యవసరం అని, కావలి పట్టణ ప్రజలకు చిరకాల వాంఛగా మిగిలిపోతుందని చెప్పడం జరిగింది. మనకి కావలిలో అందరూ బీదా మస్తాన్రావు గారికి సుపరిచితులు కావడం, బీదా మస్తాన్రావు గారికి కావలి మీద ప్రత్యేక అభిమానం ఉండటం వలన ఆయన ప్రత్యేకంగా దీన్ని ఒక కార్యక్రమంగా రూపొందించుకొని నిన్నటి రోజున రైల్వే మినిస్టర్ గారికి కావలి మీద ఈ ట్రైన్స్ ఆపాల్సిన అవసరం ఉందని, అమృత్ భారత్ పథకంలో కావాలని చేర్చాలని గట్టిగా విన్నవించి రాబోయే రోజుల్లో ఈ 4 ట్రైన్స్ ఆపే విధంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పున్నారు. కావలి రెవెన్యూ పరంగా కావలి డెవలప్ కావాలంటే ఎప్పుడైనా సరే వసతి సౌకర్యాలు ఉండాలి. ఎప్పుడైనా రైల్వే స్టేషన్ వసతిగా ఉంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కాకపోయినా కనీసం ఎక్స్ప్రెస్లు అయినా కావలిలో ఆగితే అది శుభ పరిణామం. మన కావలి కంటే చిన్న స్టేషన్ అయినటువంటి సింగరాయకొండలో శబరి ఎక్స్ప్రెస్ చాలా రోజులుగా ఆగుతూ ఉంది. శబరి ఎక్స్ప్రెస్ అనేది కావలి పట్టణ ప్రజలకి చాలా అతి ముఖ్యం. శబరిమల పోవాలన్నా, ఈ రోడ్డు తమిళనాడుకు చేరువలోకి పోవాలన్నా ఈ శబరి ఎక్స్ప్రెస్ ఒకటే కారణంగా ఉంది. దీనిని మనం నెల్లూరు పోయి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది గతంలో. ఇప్పుడు ఏంటంటే ఆ శబరి ఎక్స్ప్రెస్ సింగరాయకొండలో ఆగుతుంది, కావలిలో ఎందుకు ఆగదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా పట్టణ ప్రజలు అడుగుతున్నారు. దానిని అన్ని రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తున్నాము. మొట్టమొదటగా కావలి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డి కృష్ణారెడ్డి గారికి అప్లికేషన్ ఇచ్చి మేము వివరించాము. వారు కూడా సానుకూలంగా స్పందించి దీనిపై ఆలోచన చేస్తానని కూడా చెప్పున్నారు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని ప్రత్యేకంగా కలిసాము. మాధవ్ గారికి కూడా దీనిని వినతిపూర్వకంగా మనం అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తానని చెప్పున్నారు. అట్నే మనకి సుపరిచితులైన బీదా మస్తాన్రావు గారికి దీని గురించి చెప్పడం, ఆయన నిన్న దానిలో భాగంగా కేంద్ర మంత్రిని కలిసి వివరించడం, కేంద్ర మంత్రి గారు కూడా కొంత సానుకూలంగా స్పందించారు. దానికి మనం మా కావలి పట్టణ ప్రజల తరఫున బీదా మస్తాన్రావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. కావలి స్టేషన్ అంటే మన కావలే కాదు, ఉదయగిరి నుంచి 100 కిలోమీటర్ల నుంచి ఉదయగిరి దుత్తల రైల్వే స్టేషన్ లో సుమారుగా సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. NSG 4లో భాగంగా 13,46,00,000 రెవెన్యూతో కావలి కనీసం 100 మంది గ్రామాల ప్రజలు కావలి పట్టణంలో రైల్వే స్టేషన్ ఉపయోగించుకుంటున్నారని ఈ విధంగా తెలియజేస్తున్నాము. వారందరికీ కూడా చాలా సులభతరంగా ఉంటుందని నిన్న బీదా మస్తాన్రావు గారు ఇచ్చిన అప్లికేషన్ లో రామాయపట్నం పోర్టు, BPCL లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయని, కావలిలో ఎటువంటి పరిస్థితుల్లో రైల్వే డెవలప్మెంట్ జరగాలని, అమృత్ భారత్ పథకంలో చేర్చాలని వారు సవినయంగా వినయించున్నారు. దాని మూలకంగా ఈరోజు పట్టణ వ్యాపార వర్గాలందరం కలిసి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశామంటే, నిన్నటి రోజున గౌరవనీయులు పెద్దలు మన రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు గారు రైల్వే శాఖ మంత్రి గారికి
కావలి ప్రజల యొక్క కష్టాలకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కావాలంటే క్లాత్ సెకండ్ బాంబేగా పిలుస్తారు. కావాలని అన్నపూర్ణ మార్కెట్, అరుణోదయ మార్కెట్, శుభోదయ మార్కెట్, నవోదయ మార్కెట్, ఇంకా బజార్లో రిటైల్ షాపులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా శబరి ఎక్స్ప్రెస్ ఈ వస్త్ర వ్యాపారులకే కాదు, ఇంకా చాలా మందికి ఈ రోడ్డు పోయేదానికి, సేలం అవన్నీ పోయేదానికి కూడా మంచి అవకాశం. గత శాసనసభ్యులుగా చేసిన చాలా మందికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అందరూ అయితే రిప్రజెంటేషన్స్ రైల్వే శాఖ మంత్రులకు అందజేస్తున్నారు, కానీ ఈ రోజు వరకు ఫలితం అయితే శూన్యంగా ఉంది. దయవుంచి పెద్దలు ఇది మనసులో పెట్టుకొని ఖచ్చితంగా శబరి ఎక్స్ప్రెస్ని కావలిలో ఆపేదానికోసం కృషి చేయాలా. పక్కనున్న సింగరాయకొండలో ఎన్నో ఏళ్ల నుంచి శబరి ఎక్స్ప్రెస్ సాగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా. రాబోయే రోజుల్లో ఇప్పుడు రామాయపట్నం పోర్టు పూర్తిగా వస్తుంది. బీపీసీఎల్ 1,00,000 చిల్లర మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో. అలాగే జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో నారా లోకేష్ బాబు గారు రావడం కూడా జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కావలి కనకపట్నంగా మారుతుందనే అభిప్రాయం అందరిలో ఉంది. అది ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి పెద్దలందరూ పెద్ద మనసు చేసుకొని ఈ శబరి ఎక్స్ప్రెస్ నిలుపుదలలో పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఈ విషయాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు నిరంతరం సేవకు అంకితమైనటువంటి మన దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన స్థాయిలో ఆయన పూర్తి స్థాయిలో ఆయన కూడా సహకారం అందిస్తున్నారు. రేపు బీపీసీఎల్లో రేపు ఒక 2-3 నెలల్లో నరేంద్ర మోడీ గారిని మన బీపీసీఎల్ ప్రారంభోత్సవానికి కూడా తీసుకొచ్చేదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా శాసనసభ్యులు గారు మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో పెద్ద పెద్ద సంస్థలన్నీ లక్షలాది మందికి కావల్లో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులకు బాగా ముఖ్యంగా ఇబ్బంది అయినటువంటి శబరి ఎక్స్ప్రెస్ని కావల్లో నిలుపుదల చేయాలని మేము వ్యాపారస్తుల తరఫున కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాల్లో సహకరించిన బీదా మస్తాన్ రావు గారికి, శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మేము ఈ సందర్భంగా వ్యాపార సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.